ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ నుంచి విశ్వేశ్వర్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్కారం. అంటే వార్ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 19 days అయిపోతుంది కదా సార్. అంటే ఇంకా మీరు ఆల్రెడీ ఫాలో అవుతున్నారు కాబట్టి ఇదంతా కూడా అంటే ఇంకా యుద్ధం కొనసాగుతుంది అనుకోవచ్చు అంటారా? తొందరగా క్లోజ్ కావాలని, దానివల్ల నేను కూడా ఇంపాక్ట్ అయ్యాను కాబట్టి. ఎందుకంటే ట్రావెల్ ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళాలనే వాళ్ళకు, హైదరాబాద్ ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళందరికీ వెళ్ళడానికి, ఆ గల్ఫ్ కంట్రీస్ నుంచి వెళ్ళడానికి మనకి షార్టెస్ట్ ప్యాత్ అంటారు వెళ్ళేది. ఇప్పుడు మిగతా ప్యాత్ల కంటే ఇది షార్టెస్ట్, తొందరగా వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను వాషింగ్టన్ డీసీకి వెళ్ళాలనుకోండి, హైదరాబాద్ టు వన్ ఆఫ్ ద గల్ఫ్ డెస్టినేషన్, అది అబుదాబి కానివ్వండి, దుబాయ్ కానివ్వండి, బహ్రెయిన్ కానివ్వండి, దోహా కానివ్వండి, కువైట్ కానివ్వండి, సౌదియా నుంచి వెళ్ళడానికి ఈజీ ఉంది. బట్ ఇప్పుడు దీని ఇంపాక్ట్ కొద్దిగా కన్సర్న్స్ ఉంటాయి కదా, అది కొంచెం డిలే అవుతుంది. ఫ్లైట్లు కూడా అవైలబిలిటీ లేదు. తర్వాత వీళ్ళు మధ్య మధ్యలో డ్రోన్తో అటాక్ చేస్తున్నారు ఎయిర్పోర్ట్ల దగ్గర. సో దాంతో కన్సర్న్స్ ఉంటాయి, స్ట్రెస్ అవుతారు. తర్వాత సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఆఫ్ ద ప్యాసింజర్స్ ఇస్ ఇంపార్టెంట్ టు ద ఎయిర్లైన్స్. సో అంచేత వాళ్ళు దే ఆర్ క్యాన్సలింగ్. నిన్న ఇండియా నుంచి వెళ్ళిన ఫ్యూ ఫ్లైట్స్ దుబాయ్ వరకు వెళ్ళకుండా మళ్ళీ వెనకకు వచ్చాయి. అంటే ల్యాండింగ్ అవ్వకుండా ముందే మళ్ళీ వెనకకు వచ్చేసాయి అన్ని బ్యాక్. దట్స్ వాట్ ఐ హర్డ్. ఇవాళ స్టార్ట్ అయ్యాయి. హోప్ఫుల్లీ అంటే తొందరగా నార్మలసీకి వస్తే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. అంటే వార్ వల్ల చాలా మంది ఇండియా వచ్చి ఇక్కడ ఆగిపోయారని అనుకోవచ్చు అంటారా? చాలా మంది స్ట్రక్ అయ్యారు. పీస్ ఆఫ్ అంటే వాళ్ళు వచ్చిన పర్పస్ వేరు. వాళ్ళు దే ఎక్స్పెక్టెడ్ ది విల్ స్మూత్ రౌండ్ ట్రిప్ టికెట్ పెట్టుకుని వచ్చారు. ఎస్పెషల్లీ గల్ఫ్ కంట్రీస్ ట్రావెల్ తో ఏంటంటే అడ్వాంటేజ్ టు మనకి అంటే ఢిల్లీ వాళ్ళకి, మిగతా వాళ్ళకి పక్కకు పెడితే హైదరాబాద్ వాళ్ళకి బెస్ట్ ట్రాన్సిట్ రూట్ ఈజ్ దిస్ గల్ఫ్ కంట్రీస్. సో ఈజీ. వీళ్ళు మళ్ళీ బ్యాక్ వెళ్ళాలంటే మరి ఎప్పుడు సార్? మరి అంటే వార్ ఆగాల, డిలే అవుతుంది. అంటే దే ఆర్ నౌ ద ప్రాబ్లమ్ ఏంటంటే నౌ క్యాథే పసిఫిక్ తీసుకొని హాంకాంగ్ ద్వారా వెళ్ళడం, షార్ట్ కట్ గా చూడాలి. అంటే వేరే ద అదర్ సైడ్ యుఎస్ కి ఈస్ట్ కి వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా వెస్ట్ నుంచి వస్తున్నారు. అంటే గ్లోబ్ కు అదర్ సైడ్ నుంచి రావాల్సి వస్తుంది. సో అంటే కాలిఫోర్నియాలో ఉంటే ఇబ్బంది లేదు వాళ్ళకి. ఏంటంటే జపాన్, టోక్యో, అదేవిధంగా హాంకాంగ్ అటువైపు నుంచి దాని సైడ్ నుంచి వెళ్తుంది. బట్ అదర్వైజ్ మేము ఈస్ట్ సైడ్ ఉన్నాం, వాషింగ్టన్ డీసీలో ఉన్నాం. సో మాకు ఇటువైపు అయితే షార్ట్ కట్ అవుతుంది. అదర్వైజ్ మేము తిరిగి ఇప్పుడు 20 hours వెళ్ళాలనుకోండి, 19.5 hours వెళ్తాం. ఇప్పుడు 40 hours వెళ్తున్నాం. ఇఫ్ ఐ వాంట్ గో టు అదర్ రౌట్ 40 to 50 ట్రావెలింగ్ టైం పెరిగిపోతుంది, చాలా డబుల్ ద ట్రావెల్ టైం. సో దానికోసమే సమ్ పీపుల్ ఆర్ వెయిటింగ్. అంటే డిపెండ్స్ ఆన్ దేర్ బిజినెస్ నీడ్స్. కొందరికి బిజినెస్ నీడ్స్ ఇంపార్టెంట్, లేకపోతే దే విల్ స్టే ఫర్ అంటిల్ ఇట్స్ క్లోజర్. అదర్వైజ్ దే హ్యావ్ టు గో అనుకోండి, మ్యాండేటర్లీ దే హ్యావ్ టు బి ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఇన్ పర్సన్ అనుకోండి. బికాస్ ఆఫ్ ద డిజిటల్ ఏజ్ యూ కెన్ వర్క్ ఫ్రమ్ హోమ్, యూ కెన్ డూ థింగ్స్ ఫ్రమ్ ఇండియా టు. సో అట్లా మేనేజబుల్ అయితే పర్లేదు. ఇఫ్ ఇట్స్ అన్మేనేజబుల్ దెన్ దే హ్యావ్ టు ట్రావెల్. అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు యూజ్ ద వెస్టర్న్ రౌట్. అంటే వార్ స్టార్ట్ కాక ముందు సార్ ఎవరైతే ఇండియా వచ్చి ఉంటారో, ఏ పనుల మీద, బిజినెస్ కానీ ఇంకేదైనా సరే, స్టూడెంట్సే కానీ, జాబ్ చేసే వాళ్ళే కానీ, ఇంకా మెటర్నిటీ లీవ్స్ కోసం వచ్చిన వాళ్ళే కానీ, మరి ఈ వార్ స్టార్ట్ అయ్యాక వాళ్ళంతా స్ట్రక్ అయిపోయారు అనుకుంటున్నాం కదా సార్. అంటే వాళ్ళంతా రిటర్న్ వెళ్ళాలంటే మీరు షార్ట్ కట్ వేసి చెప్తున్నారు. మరి అందరూ కూడా అంత పెట్టుకొని వెళ్ళలేని వాళ్ళు ఉంటారు. ఇంకా వాళ్ళంతా కూడా వార్ ఆగాక వెళ్ళడమేనా? కరెక్ట్. వెయిట్ చేయాలి. ఇప్పుడు ప్రైసెస్ కూడా పెరిగిపోయాయి ఎయిర్ టికెట్లకు. సో ఎక్స్పెన్సివ్ అయింది. ఒకవేళ దే ఆర్ నాట్ కంఫర్టబుల్, అఫోర్డబుల్, దెన్ దే హ్యావ్ టు వెయిట్. మరి ఈ క్రమంలో వీసాస్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయా? H1B వీసాస్ అసలు H1 వాళ్ళని రావద్దని చెప్తున్నాం కదా మనం. కంట్రీలోకి వెళ్ళి H1 వాళ్ళు ఎవరు రావద్దు. F1, B1, B2 ఉంది అనుకోండి. F1 వీసా ఉంటుంది కాబట్టి వాళ్ళు మళ్ళీ వెళ్ళొచ్చు. B1, B2 10 years వీసా కాబట్టి వెళ్ళొచ్చు. లేకపోతే కొందరు దే హ్యావ్ టు క్యాన్సిల్ ద ట్రావెల్. సో కొందరు ఇంపాక్ట్ కూడా అవుతారు. మీరు అన్నట్టు రియల్ ఇంపాక్ట్ కూడా అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. ఇమిగ్రేషన్ ఇష్యూస్ ఉండి వాళ్ళకి వీసా లేకపోవడం, వీసా ఎక్స్పైర్ అవ్వడం, అక్కడ ఎంప్లాయర్ సపోర్ట్ చేయకపోవడం, ఇటువంటి సిచ్యువేషన్లో వచ్చినప్పుడు దే విల్ ఆల్సో గెట్ ఇంపాక్టెడ్. నేను రీసెంట్ ఒక ఆర్టికల్ చూసాను సార్. వాళ్ళ మదర్కి బాగాలేదని ఇండియా వచ్చిందంట. వస్తే ఇంకా స్ట్రక్ అయిపోయారు ఆవిడ. ఇప్పుడు అక్కడ ఏంటంటే ఆవిడ జాబ్, ఆ హౌస్ కానీ ఇవన్నీ కూడా అమ్మేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంట. ఒక్కరు కాదు, మీకు ఒక్క కేసు ఉంది. ఐ హావ్ 100 cases ఇన్ మై హ్యాండ్. అలా నిజంగా ఉంటాయంటారా? ఐఎమ్ టాకింగ్ అబౌట్ 100 cases అని చెప్తాను. అంటే అమ్మేసుకోవాల్సిందే, చాయిస్ లేదు కదా. దట్స్ ఎ ఫారెన్ కంట్రీ. మనం వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ యు ఆర్ ఎ నాన్ ఇమిగ్రెంట్ ఏలియన్. దట్ కంట్రీ యు ఆర్ ఎ టెంపరరీ రెసిడెంట్ based on your visa. You are going on F1, you are going on B1, B2, you are going on H1B, you are going on R1, those are temporary. Only green card vachaka you are a permanent resident. So until then you are temporary stay. Your home country is India. You are going there for a reason. There is a purpose. అది whether it's a work purpose, student purpose, business purpose, దానికి ఎక్స్పైర్ అవుతుంది, డ్యూరేషన్ ఉంటుంది. దాని తర్వాత యూ హ్యావ్ టు కమ్ టు యువర్ హోమ్ కంట్రీ. యూ హోల్డ్ ఎ పాస్పోర్ట్ ఇన్ దిస్ కంట్రీ, నాట్ దట్ కంట్రీ కదా. అండ్ యూ డోంట్ హ్యావ్ ఎ పర్మనెంట్ రెసిడెంట్, యూ హ్యావ్ గ్రీన్ కార్డ్. సో ఇట్ ఈస్ ఓపెన్ కదా అండి. అంటే దట్ మీకు క్లియర్గా చెప్పడానికి. సో మీరు అక్కడికి వెళ్ళిన పర్పస్లో ఒకవేళ అందులో గ్యాప్ వచ్చింది అనుకోండి, యూ హ్యావ్ టు హెల్డ్ ఎట్ యువర్ హోమ్ కంట్రీ, విచ్ ఇస్ గుడ్. మన హోమ్ కంట్రీలో థర్డ్ కంట్రీస్లో ఉంటే కన్సర్న్. ఇప్పుడు గల్ఫ్ కంట్రీలో స్ట్రక్ అప్ అయినారు అనుకోరు ఇష్యూ, అయితే హోమ్ కంట్రీలో ఉన్నాం, లేకపోతే డెస్టినేషన్ కంట్రీ అమెరికాలో ఉన్నాం. వర్స్ట్ కేసు అయితే ఈడుకుంటాం. మధ్యలో ఇరుక్కుపోయి ఇక్కడే యుద్ధం ఎక్కువైపోయి అసలు ఫ్లైట్లో లేవనుకోండి,
అప్పుడు మళ్ళీ ఇండియన్ ఆర్మీ వెళ్ళి తీసుకురావాల్సిందే, మన జరుగుతుంది కదా, అదే తీసుకొస్తుంది. ఎస్ వేరియస్ గల్ఫ్ కంట్రీస్ నుంచి ఇండియన్ ఆర్మీ చాలా మంది హైదరాబాద్ కానీ అంటే Yes. వేరియస్ సిటీలకు తీసుకొస్తుంది. అంటే H1B వీసా ఉంది నాకు, నేను సెటిల్డ్ అనుకోవడానికి ఛాన్స్ లేదు. అస్సలు లేదు, ఖచ్చితంగా గ్రీన్ కార్డ్ ఉంటే పర్మనెంట్. పర్మనెంట్. H1B తో నాట్ పర్మనెంట్ అంటారు అయితే. క్లియర్ H1 టాక్స్ అబౌట్ ఓన్లీ టెంపరీ స్టే. అంతే. Hmm. అంటే వచ్చారు అంటే వాళ్ళు ఇక్కడ స్టక్ అయిపోవాల్సిందే అంటే సిచ్యువేషన్ బట్టి, సిచ్యువేషన్ బట్టి. ఒక్కొక్క ఈచ్ కేసు ఇట్ వ్యారీస్. బేసికల్గా ఏంటంటే ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లో దెర్ ఇస్ నో H ఇంటర్వ్యూస్ ఎస్ ఇన్ హైదరాబాద్. సో కాన్సులేట్ ఏంటి ఓపెన్ ఇంటర్వ్యూలు చేయట్లేదు. అవును. సో దెర్ ఇస్ నో అపాయింట్మెంట్స్ ఎట్ ఆల్. ఇంకా మీకు ఛాన్సే లేదు కదా, యూ హ్యావ్ టు స్ట్రక్ అప్. స్టక్ అప్ లేదంటే మనీ పెట్టుకొని మీరు అన్నట్టుగా షార్ట్ కట్ వేలో వెళ్ళాలి. వీసా ఉంటే వెళ్ళొచ్చు, వీసా వీసా లేకపోతే అది వీసా కూడా లేదు. లేకపోతే ఇంకా అది కూడా లేదు. లేదంటే అక్కడ ఉన్న అమ్మేసుకోవాల్సిందే. 100%. ఎన్ని రోజులు యూ హ్యావ్ టు పే ద ట్యాక్సెస్, యూ డోంట్ పే ద ట్యాక్సెస్, Yeah. వాళ్ళ గవర్నమెంట్ తీసుకుంటుంది. యూ డోంట్ పే ఆన్ టైంలో మనం Yes. పే చేయలేదు అనుకోండి, ఇల్లుని వాళ్ళే తీసేసుకుంటారు. ఇల్లు పోతుంది, మరి అక్కడ ఉద్యోగం కూడా పోతుంది కదా. ఉద్యోగం పోతేనే కదా పొక్కపోవడం. ఉద్యోగం ఉంటే వెళ్ళొచ్చు కానీ ఎస్ చాలా ఇబ్బందులు ఉన్నాయి. దే ఆర్ గోయింగ్ త్రూ హ్యాసిల్స్ నౌ, దెన్ ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడు. బట్ ఈచ్ కేసు ఇష్యూస్ని బట్టి మేము అడ్రస్ చేస్తున్నాం. ఎస్ అంటే వాళ్ళకి ఎట్లా హెల్ప్ చేయవచ్చు, ఏ రకంగా వాళ్ళని మళ్ళీ అమెరికాకి తీసుకెళ్ళవచ్చు, దాన్ని బట్టి మేము కేస్ బై కేస్ అంటారు. ఈచ్ కేసులో ఉన్న ఇష్యూని బట్టి వీఆర్ హెల్పింగ్ దెమ్ టు కమ్ బ్యాక్ టు ద యునైటెడ్ స్టేట్స్. సో వార్ ఎఫెక్ట్ మీ పైన కూడా బాగానే పడింది. ట్రావెల్లో అదే ట్రావెల్ విషయంలో ఏంటంటే మొన్న వీ వాంట్ టు గో టు ఫ్యూ డేస్ బ్యాక్, Yes. ఇట్ వాజ్ పోస్ట్ పోన్డ్. అట్లా దెన్ మళ్ళీ నెక్స్ట్ వీక్ పెడుతున్నాం. Yes. వీ హ్యావ్ టు సీ అనదర్ వీక్ ఇఫ్ ఇట్స్ దేర్ అదర్వైజ్ ఐ హావ్ టు చూస్ దట్. అంటే నేనేంటంటే లాంగ్ ట్రావెల్ ఎందుకని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. అదర్వైజ్ ఇప్పుడు వెళ్ళాలనుకోండి, ఇప్పుడు 50 hours, ఇఫ్ ఐఎమ్ విల్లింగ్ టు గో ఫర్ 50 hours ట్రావెల్, ఐ హావ్ టు యూజ్ ద అదర్ రౌట్. సో ఐ వాంటెడ్ టు వెయిట్ అనదర్ 1 week so that things will be settled down, then use this shortest path. ఎస్ థ్యాంక్ యూ. Thank you very much.